హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. సో బ్రేక్ఫాస్ట్ షోలో ప్రతిరోజు కూడా చక్కగా రెండు స్పెషల్ రెసిపీస్ ని నేను మీకు పరిచయం చేస్తూ వస్తున్నాను కదా. అలా ఈ రోజు కూడా మరొక రెండు టేస్టీ రెసిపీస్ తో సిద్ధంగా ఉన్నాను. సో మన ఫస్ట్ సెగ్మెంట్ ని స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో ఈ రోజు నేను శాండ్విచ్ లో మరొక వెరైటీని పరిచయం చేస్తాను. అదేంటంటే మిక్స్డ్ వెజిటబుల్ శాండ్విచ్. సో లెట్స్ స్టార్ట్. సో మిక్స్డ్ వెజిటబుల్ శాండ్విచ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా పెట్టేశాను. సో మనం స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టుకుందాం. ఈ వారం అంతా కూడా మనం శాండ్విచ్ లో వెరైటీస్ ట్రై చేస్తూ వస్తున్నాం. అలా ఈ రోజు మిక్స్డ్ వెజిటబుల్ శాండ్విచ్. దీనికి ఎందుకు మిక్స్డ్ వెజిటబుల్ శాండ్విచ్ అని పేరు పెట్టాను అని అంటే ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ ని నేను మిక్స్ చేసి శాండ్విచ్ ప్రిపేర్ చేయబోతున్నాను. సో పచ్చి కూరగాయలకు తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటిని ఆయిల్లో కొద్దిగా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో మనం అది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇందులో కొద్దిగా నేను బటర్ వేస్తాను. అండ్ ఇందులో నేను రెడ్ కలర్ క్యారెట్ అండ్ గ్రీన్ కలర్ క్యాప్సికమ్, అలాగే ఆలు అండ్ బటానీస్ అండ్ అలాగే దాన్ని ఏమంటారంటే బీన్స్ అంటారు కదా. సో ఆ బీన్స్ కూడా తీసుకున్నాను. లేతగా ఉన్నటువంటి బీన్స్ ని చాలా సన్నగా కట్ చేసేసాను. ఎందుకంటే మనకి శాండ్విచ్ లో తినేప్పుడు అలా నోటికి తగులుతూ ఉంటే సన్నగా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మనం బ్రొక్కలీ కూడా వేసుకుంటున్నాము. సో దీన్ని కూడా నేను చాలా చిన్నగా కట్ చేసి పెట్టేశాను పక్కన. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇందులో మనం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఓకే, సో ఇలా కొంచెం జీలకర్ర వేగిన తర్వాత నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి వీటిని కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసాను. సో వీటిని కూడా వేసేసుకుందాం. కొద్దిగా వెల్లుల్లి ఒక 2-3 వేసుకుందాం. సో వెంటనే ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేశాను. ఇవి కూడా వేసేస్తున్నాను. 3 ఒకటేసారి వేగిపోతాయి కాబట్టి నో ప్రాబ్లం. చూసారు కదా, కొంచెం ఉల్లిపాయలు ఇంకా వెల్లుల్లి అల్లం కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా. సో అలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ వెజిటబుల్స్ అన్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆలు వేస్తున్నాను. ఇందులో ఆలుని చిన్నగా కట్ చేసేసేసి కొంచెం వాటర్లో సాల్ట్ వేసి పెట్టాను. ఎందుకంటే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతాయి కదా ఆలు, అండ్ టేస్ట్ కూడా కొంచెం చేదు అయిపోతుంది కాబట్టి మనం ముందు ఇలా వేసుకోవాలి ఆలు ఎప్పుడైనా సరే. అండ్ నెక్స్ట్ ఇందులో బఠానీ వేస్తున్నాను, గ్రీన్ బఠానీస్. తర్వాత బీన్స్. ఒకసారి మిక్స్ చేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు ఇందులో మనం బ్రోకలీ వేసేద్దాం. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను ఇందులో. సో అన్ని కూడా చాలా చిన్నగా కట్ చేసేసాను. ఎంత స్మాల్ గా కట్ చేయగలిగితే అంత స్మాల్ గా కట్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది తినడానికి. అండ్ ఇప్పుడు క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ వేసేస్తున్నాను. ఫైనల్ గా ఇవి కొంచెం మనం వేగనివ్వాలి. తర్వాత సాల్ట్, కారం, గరం మసాలా అన్ని వేసేసుకుందాం. సో కొంచెం వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్, కారం వేద్దాం. ఫస్ట్ నేను కారం వేస్తున్నాను. కారం కొంతమంది తక్కువగా తింటారు, కొందరు ఎక్కువగా తింటారు కదా. అందులోనూ నేను గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి కారం కొద్దిగా తక్కువే వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే శాండ్విచ్ లోకి కొంచెం కారం తక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా. ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఉప్పు వేసేసాను. ఆల్ రైట్,
ఒకసారి మిక్స్ చేద్దాం. సో ఇలా కారం వేసిన తర్వాత ఒక 1 minute కొంచెం మనం వేగనిచ్చాం అనుకోండి, కారం కూడా వేగితే కలర్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. సో కొంచెం వేగనివ్వాలి. అండ్ ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం ఇప్పుడు. ఇంకా అయిపోయినట్టే. సో మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఓకే, సో ఫైనల్ గా ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. ఇలా వెజిటబుల్స్ అన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 minutes మనం వీటిని వేగనిచ్చిన తర్వాత ఇందులో టొమాటో సాస్ వేసేసుకుంటే అయిపోతుంది. సో బ్రేక్ కి ముందు నేను మిక్స్డ్ వెజిటబుల్ శాండ్విచ్ కి కావాల్సిన స్టఫింగ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కదా, 2 minutes వెయిట్ చేస్తే మనకి రెడీ అయిపోతుందని చెప్పాను. సో రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా ఇందులో మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా టొమాటో సాస్ వేసుకోవాలి. ఓకే, టొమాటో సాస్ వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. శాండ్విచ్ లోకి సాస్ పడితేనే కదా మనకు ఆ ఫ్లేవర్ తెలిసేది, శాండ్విచ్ టేస్ట్ తెలిసేది. సో అందుకని ఫైనల్ గా మనం ఇలా టొమాటో సాస్ తో ఫైనల్ టచ్. సో ఇప్పుడు ఇదంతా నీట్ గా మిక్స్ అయిపోయింది, రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం బ్రెడ్ పీసెస్ తీసేసుకుందాం. సో బ్రెడ్ లో ఈ మధ్యలో పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ స్టఫింగ్ బ్రెడ్ లో కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఆ మిక్స్డ్ వెజిటబుల్స్ వేసామని ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. కాబట్టి సో కొంచెం స్టఫింగ్ ని ఎక్కువగానే ఫిల్ చేసుకోవాలి. ఓకే, సో రెడీ అయిపోయింది. దీన్ని ఏంటంటే నేను సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుంటాను. సో సర్వింగ్ ప్లేట్ తీసుకుని వస్తాను. వావ్, చూస్తున్నారు కదా కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది మన సర్వింగ్ ప్లేట్ కూడా. సో ఇందులో మనం శాండ్విచ్ ని పెట్టేసుకుందాం. అంతే, రెడీ అయిపోయింది మన మిక్స్డ్ వెజిటబుల్ శాండ్విచ్. సో లేట్ చేయకుండా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బట్ అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్ మీరు చూడాలి కదా. సో వన్స్ అగైన్ చూసేయండి. మిక్స్డ్ వెజిటబుల్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: ఆలు 2, క్యాప్సికమ్ 1, బ్రోకోలీ 1 కప్పు, క్యారెట్ 1 కప్పు, బీన్స్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, అల్లం 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, జీరా 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బ్రెడ్ స్లైసెస్ 4, బటర్ కొద్దిగా, టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు. మిక్స్డ్ వెజిటబుల్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకుని జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి కాస్త వేగాక బంగాళాదుంపలు, బఠానీలు, బీన్స్, బ్రోకోలీ, క్యారెట్, క్యాప్సికం వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కారం, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర, టొమాటో సాస్ వేసి బాగా వేయించుకోవాలి. చివరగా 2 బ్రెడ్ స్లైసెస్ ముక్కలు తీసుకుని దానిపై నుంచి ఈ స్టఫ్ ని అమర్చి సర్వ్ చేసుకోవాలి. అంతే, మిక్స్డ్ వెజిటబుల్ శాండ్విచ్ రెడీ. ఓకే, సో చూసారు కదా మిక్స్డ్ వెజిటబుల్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. బాగుంది మిక్స్డ్ వెజిటబుల్ శాండ్విచ్. మనం అన్ని ఇందులో బ్రోకలీ, గ్రీన్ బటానీస్, ఇంకా బీన్స్ ఇవన్నీ కూడా వేసాం కదా. సో ప్రతిదీ మనకి ఒక్కొక్క బైట్ లో అలా తెలుస్తుంది. అండ్ కొంచెం గరం మసాలా వేసాను, సాస్ వేసాను, ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ చాలా సూపర్ గా ఉన్నాయండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మన ఫస్ట్ సెగ్మెంట్ లో చక్కగా మిక్స్డ్ వెజిటబుల్ శాండ్విచ్ చేసేసుకున్నాము, టేస్ట్ చూసేసాము. ఇప్పుడు మనం సెకండ్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదాం. సో అమృతాహారంలో ఈ రోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ పరిచయం చేస్తాను. రైస్ లో స్పెషల్ వెరైటీ. చాలా మందికి రైస్ ఎన్ని వెజిటబుల్స్ తిన్నా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్ని బ్రేక్ఫాస్ట్లు తిన్నా కూడా వాళ్ళకి రైస్ తింటేనే ఆ తృప్తి ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా సూపర్ గా సెట్ అవుతుంది. సో చాలా బాగా నచ్చుతుంది కూడా. సో అదేంటి అంటే మన సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలో నేను బ్రౌన్ రైస్, దట్టు బార్లీతో ప్రిపేర్ చేస్తున్నాను. మసాలా బార్లీ బ్రౌన్ రైస్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం.
ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ఒకసారి లుక్ వేసుకోండి. మనం ప్రిపేర్ చేసేది మసాలా బార్లీ బ్రౌన్ రైస్. సో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బార్లీ. సో బార్లీని నేను ఒక 2-3 అవర్స్ ముందే వాటర్ వేసేసి నానబెట్టేశాను, కాబట్టి కొంచెం బాల్స్ పెద్దగా అయ్యాయి, చూసారు కదా బార్లీ. సో అలా మనం ఫస్టే పెట్టేసుకోవాలి. అండ్ తర్వాత బ్రౌన్ రైస్, ఇవి రెండే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో బ్రౌన్ రైస్ కూడా నేను ముందే కుక్ చేసి పెట్టేసుకున్నాను, కొంచెం ఫాస్ట్ గా అవుతుంది కదా. సో అలా. అండ్ తర్వాత ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా కామనే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇందులో మనం వెజిటబుల్స్ తీసుకుంటున్నాము, అన్ని కూడా ఏవి ఉడికించకుండా డైరెక్ట్ తీసుకున్నవే. వెజిటబుల్స్ లో ఏమేమి తీసుకున్నాను అంటే క్యారెట్, బీన్స్, ఆలు, తర్వాత కాలీఫ్లవర్. సో కాలీఫ్లవర్ కూడా మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఈ సీజన్ లో, అండ్ హెల్త్ కి కూడా చాలా మంచిది, కాబట్టి మనం ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ లో యాడ్ చేసుకుంటే మంచిదే. అండ్ ఫస్ట్ మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసుకుందాం. సో కొంచెం ఆయిల్ వేసేసి మనము డ్రైగా ఉన్నటువంటి అంటే పచ్చివే తీసుకున్నాం కదా వెజిటబుల్స్, ఇవన్నీ కూడా ఒక్కసారి కొద్దిగా ఆయిల్ లో ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఓకే, సో కొంచెం ఆయిల్ వేద్దాం. పోపు దినుసులు వేద్దాం ఇప్పుడు. తర్వాత ఉల్లిపాయలు, ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. పచ్చిమిర్చి కూడా కొంచెం పొడవుగా కట్ చేసేసాను. ఆల్రైట్, ఇంకా ఇందులో మనం కారం వేసేది ఏమి ఉండదు, డైరెక్ట్ గా పచ్చిమిర్చి కారమే ఉంటుంది, కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. సో ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు నేను వెజిటబుల్స్ వేసుకుంటాను. ఇందులో క్యారెట్, బీన్స్, బఠానీ అండ్ ఆలు కూడా వేసుకుంటున్నాను ఇందులో. సో వెజిటబుల్స్ అన్ని కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం డైరెక్ట్ గా పెరుగు వేసేసుకుందాం. అంటే ఇవన్నీ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని పెరుగు వేస్తే ఉడకడం కూడా కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది. సో వేసేద్దాం. కావాలంటే పెరుగు వేసిన తర్వాత చూసి వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందులో గరం మసాలా వేసేసుకోవాలి. బట్ ఆ లోపు మనం ఇంకో ప్యాన్ పెట్టేసుకుని ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఇందులో ఇప్పుడు మనం కొంచెం బటర్ వేసుకుందాం. ఫస్ట్ కొంచెం కరిగిపోవాలి, కొంచెం హీట్ ఎక్కాలి బటర్ అంతా కూడా. సో ఫస్ట్ ఇందులో నేను దాల్చిన చెక్క వేస్తున్నాను, తర్వాత స్టార్ అనీస్, నెక్స్ట్ జీలకర్ర కొద్దిగా వేసుకుందాం అంతే. అండ్ నెక్స్ట్ మిరియాలు పౌడర్ చేసింది కాకుండా ఇలా డైరెక్ట్ గా వేస్తేనే బాగుంటుంది. ఇలాంటి రైసెస్ ప్రిపేర్ చేసినప్పుడు పొంగల్లో కూడా ఎక్కువగా అలానే చేస్తూ ఉంటారు కదా, సో డైరెక్ట్ వేసేస్తూ ఉంటారు. అది ఒకసారి మిక్స్ చేసుకుందాం. అండ్ దీని పొజిషన్ చూద్దాము. సో వాటర్ అంతా కూడా పీల్చేసుకుంది. సో కొద్దిసేపు వెయిట్ చేస్తే నీట్ గా కుక్ అయిపోతుంది. అయితే వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయింది కదా, కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇది వాటర్ లో కుక్ అయిపోతుంది. ఇక్కడేమో మనం
గరం మసాలాస్ అని వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇందులో మనం ముందుగానే నేను బార్లీని నానబెట్టి పెట్టానని చెప్పాను కదా, ఒక 2 hours నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఆ బార్లీ ఇందులో వేసేసుకుందాం. బార్లీ హెల్త్ కి చాలా చాలా మంచిదండి నిజంగా. వెజిటబుల్స్ లో కలుపుకోవచ్చు, రైస్ లోకి ఇలా యాడ్ చేసుకోవచ్చు, అలాగే వాటర్ లో కూడా వేసేసుకొని ఆ బార్లీ వాటర్ అంటే నానబెట్టినటువంటి వాటర్ ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకుంటూ ఉంటారు. సమ్మర్ లో ఈ వాటర్ తీసుకుంటే అయితే హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది. స్కిన్ గ్లో వస్తుంది, మళ్ళీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. సో బార్లీ వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా మనం రైస్ ని, బ్రౌన్ రైస్, ఇది కూడా వేసేద్దాం. సో ఈ రైస్ ని ముందే నేను బాయిల్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ ఒక 1 minute మనం అంటే ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయేలాగా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒక 2 minutes లో ఇది రెడీ అయిపోతుంది. సో ముందు మనం ఉడికించుకున్నటువంటి రైస్ ఇందులో వేసేసాము. సో వాటర్ అంతా రైస్ నుంచి అబ్జర్వ్ అయిపోయింది, నీట్ గా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఓకే, సో ఇప్పుడు ఈ కర్రీలో మనం కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. సో ఇది కూడా రైస్ రెడీ అయిపోయింది కదా. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒక్కసారి కర్రీ మిక్స్ చేసుకుందాం సాల్ట్ అంతా కలిసిపోయేలాగా. ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో వీటిని నేను ఒకదాని నుంచి ఒకదానిలోకి ప్యాన్ లోకి వేసేయకుండా నేను డైరెక్ట్ సర్వింగ్ ప్లేట్ లోనే సర్వ్ చేసుకుంటాను వీటిని. అప్పటి వరకు వీటిని రెండింటిని సపరేట్ గానే ఉంచుతాను. ఓకే, సో అన్ని రెడీ అయిపోయాయి. ఇంకా సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో సర్వింగ్ ప్లేట్ తీసుకొని వస్తాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇందులో ఫస్ట్ మనం రైస్ వేసుకుందాం. ఓకే, ఓకే, రైస్ వేసుకున్నాను కదా ఫస్ట్. తర్వాత మధ్యలో కర్రీ వేసుకుందాం. ఓకే, ఫస్ట్ సర్వింగ్ బౌల్ లోకి మనం రైస్ అండ్ కర్రీని షిఫ్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పైనుంచి నిమ్మరసం వేసుకుందాం. పైనుంచి కొద్దిగా నిమ్మరసం. సో ఇప్పుడు ఫైనల్ గా మనం సైడ్ కి పుదీనాతో గార్నిష్ చేసుకుందాం. ఎక్కువగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం కదా, కానీ ఇలాంటి రైసెస్ కి పుదీనా అయితే చాలా సూపర్ గా సెట్ అవుతుంది, కరెక్ట్ గా ఉంటుంది. అందుకని పుదీనా తీసుకున్నాను. సో రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీరు నోట్ చేసుకోండి. మసాలా బార్లీ బ్రౌన్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 2 కప్పులు, బార్లీ 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, స్టార్ అనీస్ 4, దాల్చిన చెక్క 4, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, నూనె తగినంత, పెరుగు 250 గ్రాములు, బటర్
4 టేబుల్ స్పూన్లు. మసాలా బార్లీ బ్రౌన్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో నూనె పోసి పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక మిక్స్డ్ వెజిటబుల్స్, పెరుగు వేసి కలుపుకోవాలి. తర్వాత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరో పాన్ లో బటర్ వేసి కొద్దిగా దాల్చిన చెక్క, స్టార్ అనీస్, జీలకర్ర, మిరియాలు వేసి అవి కాస్త వేగాక బార్లీ బ్రౌన్ రైస్ వేసి బాగా కలుపుకోవాలి. చివరగా సర్వింగ్ ప్లేట్ లోకి ముందుగా రైస్ మిశ్రమాన్ని వేసుకుని తర్వాత కూరగాయల మిశ్రమాన్ని కూడా వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మసాలా బార్లీ బ్రౌన్ రైస్ రెడీ. సో చూసారు కదా మసాలా బార్లీ బ్రౌన్ రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. వావ్. సో అన్ని టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ కూడా వేసేసాము ఇందులో. సూపర్ టేస్టీగా ఉంది. పెరుగు వేసాము, పెరుగులో వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఉడికించుకున్నాం కాబట్టి ఆ ప్రతి వెజిటబుల్ కి కూడా మనకు ఆ ఫ్లేవర్ సూపర్ గా తెలుస్తుంది. చాలా సూపర్ గా ఉంది టేస్ట్ అయితే నిజంగా. బార్లీ బ్రౌన్ రైస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, సో ఈ రోజు కూడా నేను హ్యాపీగా మరో 2 డిఫరెంట్ రెసిపీస్ ని మీకు పరిచయం చేసేసాను కదా. అయితే ఒకవేళ మీరు కనుక ఇవాళ మన ప్రోగ్రామ్ ని చూడటం మిస్ అయితే హ్యాపీగా యూట్యూబ్ లో అలాగే ఫేస్బుక్ లో కూడా చూసేయచ్చు. www.youtube.com/etvabhiruchi or www.facebook.com/etvabhiruchi అని టైప్ చేసేసి హ్యాపీగా మన ప్రోగ్రామ్ ఎపిసోడ్స్ అన్ని కూడా చూసేయచ్చు. ఓకే, చూసారు కదా. ఇంకా ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ లో చక్కగా మరో డిఫరెంట్ రెసిపీస్ ని పరిచయం చేశాను. అల్పాహారంలో మిక్స్డ్ వెజిటబుల్ శాండ్విచ్, అలాగే అమృతాహారంలో మసాలా బార్లీ బ్రౌన్ రైస్, 2 కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. ఇలాగే మరో 2 సూపర్ రెసిపీస్ తో మళ్ళీ రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.